హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సిరీ టాక్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. వీళ్ళు వచ్చేసి నా ట్యూషన్ పిల్లలండి. 2 పిల్లలు వస్తున్నారు, ఇంకా వచ్చేవాళ్ళు. బట్ నా పిల్లలకు కూడా నేను స్టడీ చెప్పుకోవాలి కదా, కాబట్టి వీలు కాదని చెప్పి ఊరుకున్నాను. నా పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ ఈ ట్యూషన్స్ని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టమే, బట్ తప్పని పరిస్థితుల్లో ట్యూషన్స్ పెట్టుకున్నా. జాబ్ మానేశాను కదా, ఇంట్లోనే కదా ఉన్నాం, మనకు వచ్చిన విద్యని ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి పెట్టుకున్నాను. ఈవినింగ్ 2 అవర్స్ మాత్రమే కదా అని చెప్తున్నాను. బట్ ఆ 2 అవర్సే చాలా పేషెన్స్ ఉండాలి. ఎంత ఓపికగా ఉంటే అంత మైండ్ ఇరిటేషన్గా ఉండదు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, డౌట్స్ క్లారిఫై చేయాలి. ఇంకోటి ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే, స్కూల్లో ఎగ్జామ్ అయ్యాయంట పిల్లలకి. మార్క్స్ వచ్చాక నాకు వచ్చి చెప్పారు, మేడం ట్యూషన్స్కి వచ్చాక మా మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి మేడం అని. అది విన్నాక ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేనైతే. అంతకుముందు తక్కువ వచ్చే మార్క్స్ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాయి అంటే వాళ్ళకి నేను చెప్పేది బాగా అర్థం అవుతున్నట్టే కదా. వీక్లీ 1 స్లిప్ టెస్ట్ కండక్ట్ చేశాను. డైలీ కొన్ని హార్డ్ వర్డ్స్ ఇచ్చి ప్రొనౌన్సియేషన్స్ కరెక్ట్గా పలకమని చెప్తాను. రాకపోతే నేను చెప్పి ఆ తర్వాత వాళ్ళని చెప్పమంటాను. ట్యూషన్స్కి వస్తున్నందుకు వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉండాలి, అది నేను నిర్వర్తిస్తున్నాను అని అనుకుంటున్నాను. మా ఆయన వద్దన్నాడు, ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు అని. కానీ నేను ఒకటి చెప్పాను, ఎలాగూ జాబ్ మానేసే కదా, ఇంట్లోనే కదా అని. ఆయన ఉద్దేశం ఏంటంటే, మన పిల్లలతోనే నువ్వు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నావు, ఇంకా ట్యూషన్స్ ఎందుకు అని ఆయన ఉద్దేశం. నేను చెప్పే విధంగా చెప్తే సరేలే నీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. అంతేకాదు నేను ఒక బ్యూటీషియన్ కూడా, అది కూడా ఇంట్లోనే హ్యాండిల్ చేస్తున్నాను. నువ్వు డేలో కూడా ఖాళీగా ఉండట్లేదు, యూట్యూబ్ వర్క్ అని బ్యూటీషియన్ వర్క్ అని చేస్తున్నావు కదా, మళ్ళీ ఇది ఎందుకు అని మా ఆయన ఉద్దేశం అన్నమాట. అలా అంటాడు. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.